ఏం పోతాయంట? నీకు తినటానికి శక్తి రాదు. అంటే నీకు మరణం ఏమవుతుంది? దగ్గర పడుతుంది. నీ కంటి చూపు తగ్గిపోతా ఉంటుందంట. కళ్ళద్దాలు పెట్టుకోవాలి, అది పెట్టుకున్నా కనపడటంలా. అందుకని మూడవ ఉత్తరం ఏంటంటే నీ కళ్ళ చూపు ఏమైపోతుందంట? నీ మోకాళ్ళు పనిచేయవంట. ఈ 4 వచ్చినాయి అంటే నువ్వు మరణానికి ఏమవ్వాలా? సావడానికి సిద్ధంగా ఉన్నావు. గుర్తుపెట్టుకో. దేవుడు 4 ఉత్తరాలు ప్రతి మానవుడికి రాస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అబ్రహాం అనేటువంటి ఒక దైవజనుడు, ఆయన చనిపోయి 175 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మన మోహన్ రావు గారు ఎన్ని సంవత్సరాలు బతికాడు? మొన్న వచ్చినప్పుడు అంటే 81 సంవత్సరం అంట ఆయన. మంచి బలంలో అధిక బలం ఇచ్చి దేవుడు ఆయన కాపాడు. కాబట్టి ఈ 175 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఒకటి ఏం చూపిస్తుంది? దేవుడు ఒక్కడే అని నమ్మాడు ఆయన. జ్ఞాపకం పెట్టుకో. ఈ 1, 7, 5 మీరు గమనించండి. దేవుడు ఒక్కడే కదా. మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? 33.5 కోట్ల మంది. ఎవరు కూడా మానవుని యొక్క పాపాన్ని తొలగించలేదు. కానీ యేసు అనేటువంటి దేవుడు వచ్చి మానవుల పాపం పరిహరించాడు. ఇది గ్రంథం తెలియజేస్తాం. నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఇలా ఇది రియల్ న్యూస్. ఇది అబద్ధం కాదు. దేవుని వాక్యము సత్యమైనది. అందుకని మోండ్ర గారు దేవుడు ఒక్కడే అని నమ్మాడు కదా. అందరూ అంటారు అందరు దేవుళ్ళు ఒకటే లేండి, అంతా కలిసేది ఆ సముద్రంలో ఉండే అంటారు కదండి. కాబట్టి ఉదయకాల సమయంలో 7 అనేది మనం చూస్తున్నాం. అక్కడ 175 సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాం గారు. ఏదైతే చూపిస్తా ఉంది? సంపూర్ణత. ఆయన సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంకెవరిని ఆశించలేదు ఆయన. కొంతమంది యేసు ప్రభుని నమ్ముతారు, అటు ఇటు ఉల్టా పల్టా చేస్తూ ఉంటారు. కానీ మోహన్ గారు దేవుణ్ణి నమ్ముకొని ఆయన కొరకే బ్రతికి చనిపోయే వరకు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచారు. ఆయన నమ్మిక ఉంచారు. దేవాను ఒక దినాన్ని వస్తారు నన్ను తీసుకొని. 5 అనే సంఖ్య చూపిస్తా ఉంది. దేవుని కృప. ఇది మనం అందరం బ్రతుకున్నామంటే దేవుని కృపే. నీ డబ్బు కాదు, నీ బలము కాదు, నీ ఆరోగ్యం కాదు, నీ శక్తి కాదు, ఏది కాదు ప్రియులారా, దేవుని కృప. ఇది మనం అందరం ఈ భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప. కాబట్టి 175 సంవత్సరాల నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణమ విరిచి మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడంట? పితరుల దగ్గరికి వెళ్ళాడు. తన దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో, ఆయన ఏదైతే నమ్మాడో, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు, ఆ పునాదులు గల పట్టణంలోనికి వెళ్ళాడు. మీరు నమ్ముతారా ఈ ఉదయం? నమ్మండి. కాబట్టి దేవుని నమ్మితే ఆ పరలోకంలో వచ్చాడు. ఆయన కొడుకు ఒక ఆయన ఉన్నాడు. చూడండి, అదే అధ్యాయంలో 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించను. అప్పుడు ఇస్సాకు బెహెర్ లహాయి రోయి దగ్గర కాపురం అన్నాడు. మోండ్ర గారు చనిపోయిన తర్వాత అబ్రహాం గారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు ఇస్సాకు. దేవుడు ఆయన ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. తండ్రి నడిచిన మార్గంలో నీవు కూడా నడిస్తే ఆశీర్వదించబడతా. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు. ఆయన కూడా పెద్ద భక్తుడే. బాప్తిసం తీసుకొని అన్ని మూట కట్టి ఎట్లా పడేసిన భక్తుడు ఆయన. ఆ భక్తుడు కాస్త ఏమయ్యాడు? ఇప్పుడు కళ్ళ క్రిందలైపోయాడు. కానీ ఇస్సాకు అలా అవలా. మా నాన్న చచ్చిపోయాడే, మా నాన్న లేడే, మమ్మల్ని ఎవరు చూస్తారు అనుకోవాలా. తండ్రి నడిచిన మార్గంలో నడిచాడు. ఎంత గొప్ప సంతోషం. కాబట్టి ఇక్కడ ఇస్సాకును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే తండ్రి మార్గము మంచిదని ఎంచుకున్నాడు. ఇలా రాయి ఉదయ కాలం ఆయన కుమారుడైన వెంకటేశ్వరరావు కూడా ఇకనైనా ఆయన మార్గంలో నడిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మరణము విలువైనది. కాబట్టి మరణము ముగింపు కాదు, మరణముతో అయిపోలేదు. మరణము తర్వాత అసలైన జీవితం ఉన్నది. అమ్మా, మనలో ఒక ఆత్మ ఉన్నది. అందుకని ఇర్మియా గ్రంథం 22:10లో ఒక మాట అన్నాడు ప్రభు. చూడండి, 22:10. చనిపోయిన వారిని గురించి ఏడవవద్దు, వారిని గురించి అంగలార్చవద్దు.
వెళ్ళిపోతున్న వారిని గురించి బహురోజనము చేయుడి. చనిపోయిన వారిని గురించి ఏం చేయకూడదంట? ఏమా ఏడవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకు? వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళు ప్రభువునందు నిద్రించారు, ప్రభుతో కూడా వెళ్ళిపోయారు కదండి. ఆ నిద్రపోయినాడు ఒక దినాన తప్పకుండా లేస్తాడు. చచ్చినోడు లేగడు. ఏం చచ్చింది? శరీరం చచ్చింది. ఆత్మ ఏమైందంట? మనందరిలో ఒక ఆత్మ ఉన్నది. అమ్మా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీలో ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ దేవుడు పెట్టిన దీపం అది. నువ్వు ఈ లోకములో ఆత్మలో ఉన్నంత కాలం ఆయనకు నువ్వు లోబడాలా, ఆయన చెప్పింది నువ్వు చేయాలి. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, చనిపోయిన వారి గురించి ఏం చేయకూడదంట? ఏడవద్దు. యెహెజ్కేలు గ్రంథం ఒక మాట చూడండి, 22వ అధ్యాయంలో కూడా ఒక భక్తుడితో ఈ మాట చెప్పాడు దేవుడు. 22:15-16 నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నా. నీ వందలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు అన్నాడు యెహెజ్కేలు. సొంత భార్యను దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఏం చెప్పాడు ఆయనతో? యెహెజ్కేలు, నీ భార్య, నీకు ఇష్టమైన భార్యను తీసుకెళ్తున్నా. ఒకసారి నీకు ఇష్టమైన భర్తను తీసుకెళ్తాడు, నీకు ఇష్టమైన కూతురుని తీసుకెళ్తాడు, నీకు ఇష్టమైన కుమార్తెను తీసుకెళ్తాడు. నువ్వు ప్రశ్నించడానికి హక్కు లేదు. మనం ఈ లోకానికి ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్లాల్సింది. వచ్చేటప్పుడు భార్య రాలా నీతో, వచ్చేటప్పుడు పిల్లలు రాలా, వచ్చేటప్పుడు నీకు ఆస్తిపాస్తులు రాలా. అందుకని ఇక్కడ యెహెజ్కేలు అంటున్నాడు, యెహెజ్కేలు, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో ఏం చేస్తున్నా? అప్పుడు నువ్వేం చేయకూడదు? మనం అంటాం అట్లా, అమ్మాయో అబ్బాయో భార్యో భర్త చనిపోతే అంత రోదన చేస్తాం. వాడి ప్రియులారా, దేవుని వాక్యం సత్యమో. అందుకనే మోహన్ రావు గారు ఉన్నతమైన పిలుపుతో పరలోకానికి రాత్రి కూడా మేము వచ్చి చెప్పాం, ఏమి ఆడవద్దు, సంతోషంగా హ్యాపీగా నిద్రపోయండి, ఏం మంటలు పెట్టద్దు, ఏం వెలిగియొద్దు. అది లోకస్తులు చేసుకుంటారు అంతే కదా. చచ్చిపోయినప్పుడు ఒక ఆచారం, పిల్లలు బతికున్నప్పుడు ఒక ఆచారం. ఒకటి పిల్లలు ఇలాంటి మనకి ఏమి లేవు, బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం కాదు. కాబట్టి ఇక్కడ అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకుని ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడు. ఈయన కూడా పితరులు ఉన్న చోటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఉన్నతమైన పిలుపు. ఈ ఉదయకాల సమయంలో మోహన్ రావు గారు ఉన్నతమైన స్థానంలో ప్రభువులో ఉన్నారు. ఆదికాండము 35, 28-29 కూడా చూడండి. ఆదికాండము 35. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడును. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతన్ని ఏం చేశారంట? ఆది పెట్టారు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత ఒక్కొక్కరు మన పితరులందరూ పిల్లల దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిశ్చలమైన రాజ్యం, మోక్ష రాజ్యం పిల్లరా దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు కూడా 180 సంవత్సరములు బ్రతికాడు. ఏం చనిపోయినప్పుడు యాకోబు, ఏశావు వాళ్ళిద్దరికి అడమేడంగా ఉంటున్నారు. యాకోబు